తలాంతులు ఉపమానం. తలాంతుల ఉపమానంలో ఒక మనుష్యుడు అని రాయబడి ఉంది. స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఉపమానమునకు ఒక పేరు పెట్టి, అంటే ఈ ప్రసంగానికి, ఇప్పుడు మనం వినే ప్రసంగానికి ఒక పేరు పెట్టి, అంశం పెట్టి, ఒక 3 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్న 3 పాయింట్స్ చెప్పి నేను ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. ఈ యొక్క మెసేజ్, ఈ వాక్యం మనం చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకున్న టైంలోనే నేను ఈ ప్రసంగాన్ని ముగింపులోనికి తీసుకురావడానికి తొందరగా నా మాటలు మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటల వైపు మీ మనసును కేంద్రీకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా ఈ యొక్క ప్రసంగానికి నేను పెట్టే పేరు, అంశం, నేను ఇచ్చే అంశం ఏంటి అని అంటే, తలాంతులు అనే అంశం మీరు పెట్టుకోండి. టాలెంట్స్. ఎందుకంటే ఇది తలాంతుల గురించే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరము పోవచ్చు తన దాసులను పిలిచి ఎవరి సామర్థ్యం కొలది వారికి తలాంతులు ఇచ్చినట్లుగా ఉంది. ఇక్కడ పరలోక రాజ్యము అనంటే దిస్ ఈజ్ నాట్ ద హెవెన్. పరలోక రాజ్యము వేరు, పరలోకము వేరు. నేను ఈ విషయం మన సంఘంలో సారిగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. పరలోక రాజ్యము అనంటే సంఘమే, సంఘం కోసం చెప్పిన మాటలే పరలోక రాజ్యం. సరే, అయితే పరలోక రాజ్యం అంటే సంఘం ఎలా ఉంటుందంటే, ఒక మనుష్యుడు అంటే ఎవరు? మనుష్య కుమారుడు. మనుషుడు మారిపోతాడు కానీ మనుష్య కుమారుడు మారడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు. ఇక్కడ ఆ మనుష్యుడు ఎవరు అని అంటే యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు వేరే దేశాంతరం వెళ్ళిపోతున్నాడు. దేశాంతరం వెళ్ళిపోతూ తన దాసుల్ని పిలిచాడు. ఆయన పిలిచి తన ఆస్తి, అంటే తను సంపాదించిన ఆస్తి అంతటినీ కూడా తన దాసుల చేతుల్లో పెడుతున్నాడు. ఇప్పుడు మనుషుడంటే మనుష్య కుమారుడు యేసు ప్రభువారు అని మనకు అర్థమైంది. ఇప్పుడు దాసులంటే ఎవరు? వెరీ గుడ్, దాసులంటే మనమే. అర్థమైందండి? మనందరం. ఎందుకంటే పరలోక రాజ్యములో ఉన్న వారు మనం, ఆయన దాసులం, దాసులకి సూచన. అయితే ఇప్పుడు ఆయన దాసులమైన మనకి ఆయన ఆస్తిని ఇస్తున్నాడు. ఆస్తి ఎలా ఇస్తున్నాడంటే, అంటే ఇది మీ అందరికీ తెలిసిందే, మామూలుగా నేను అర్థమయ్యేలా చెప్తాను, తర్వాత మళ్ళీ 3 పాయింట్స్ చెప్తా. ఆస్తి ఎలా ఇస్తున్నాడంటే, ఇచ్చేటప్పుడు నీది సొంతము, నీకు సొంతం అన్నట్టుగా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. హీ డిడ్ నాట్ మెన్షన్ వాట్ వీ హ్యావ్ టు డూ విత్ దీస్ టాలెంట్స్. ఆ తలాంతులతో మనం ఏం చేయాలనేది ఆయన అక్కడ చెప్పలేదు. మీరు ఏదైనా చేయొచ్చు అంటే దాని అర్థం ఏంటంటే, ఇది మీ ఇష్టం, మీకు ఇస్తున్నా, మీ చేతిలో పెడితే మీరు ఏదైనా చేసుకోండి, మీ సొంత ఆస్తి అన్నట్టుగా ఇస్తున్నాడు. ఇచ్చి చాలా రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంట? మళ్ళా తిరిగి వచ్చాడు. ఆ తిరిగి రావడము 2వ రాకడకి సూచన. యేసు ప్రభువారు మన చేతుల్లో ఆయన ఆస్తి పెట్టి, అంటే ఆయన తలాంతులు పెట్టి పరలోకి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకి వెళ్ళిపోయి చాలా దినములైన తర్వాత మళ్ళా తిరిగి వస్తున్నాడు. ఇది దేన్ని చూసిస్తుందంటే 2వ రాకడిని చూసిస్తుంది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఎవరికెవరికి ఏమేమి ఇచ్చారో
వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. వాళ్ళందరినీ పిలిచి లెక్క అడుగుతున్నాడు. నీకు ఇచ్చిన 5 తలాంతుల విషయంలో నువ్వేం చేసావు? ఇక్కడ ముగ్గురే ఉన్నారు, కానీ ముగ్గురులో సంఘం అంతా ఉంటారు. మీరు అర్థం చేసుకోండి. అంటే సంఘం అంతటికి దేవుడు ఎవరిని విడిచిపెట్టకుండా అందరికీ ఆయన తలాంతులు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని విడిచిపెట్టకుండా. అంటే ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు కదా, ఆయన సామర్థ్యాన్ని బట్టి. అంటే ఆయన 5 తలాంతులు తీసుకుని 5టితో ఆయన పరిచర్య చేసే టాలెంట్ ఆయనకు ఉంది కాబట్టి 5 ఇచ్చాడు. ఒక ఆయనకి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. అంటే ఆయన 2 తీసుకుని 2టితో పరిచర్య చేసే టాలెంట్ ఉంది కాబట్టి 2 ఇచ్చాడు. ఒక ఆయనకి 1 ఇచ్చాడు. వాస్తవానికి చెప్పాలంటే 1 తీసుకున్న వ్యక్తికి ఏ టాలెంట్ లేదు, సామర్థ్యత లేదు. వాస్తవంగా చెప్పాలంటే మీరు అనుకోవచ్చు, మరి ఫస్ట్ ఎవరి సామర్థ్యత కొలది వారికి ఇచ్చారు అంటున్నారు కదా. అయితే ఇతనికి సామర్థ్యం లేకపోయినా ఎందుకు ఇచ్చాడంటే ఆయన సంఘం అంతటికి కృపావరాలు పంచాలనేది ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, చూడండి. అంటే మెల్లగా చెప్తాను, ఎందుకంటే ఇతనికి సామర్థ్యత లేదు అనేది లాస్ట్లో తెలుస్తుంది, ఇప్పుడు తెలీదు. లాస్ట్లో అతను వచ్చినప్పుడు లెక్కలు చూసేటప్పుడు అతను ఆ 1 తలాంతుని ఏం చేశానని చెప్తాడు? గొయ్యి తీసి గోతులు కప్పిట్టని అంటాడు. సామర్థ్యం ఉన్నవాడైతే అలా చేస్తాడా? ఆయనకు సామర్థ్యం లేకపోయినా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే దేవుడు సంఘం అంతటికీ కూడా వరాలు ఇవ్వాలని కోరుకున్నాడు. ఆయన ఇచ్చే వరాలండి, దేవుడిచ్చే వరాలు ఏ ఒక్కరి సొత్తు కాదు, దేవుడిచ్చేవి. అయితే అందరికి ఇస్తాడంట. మీరు అనుకోవచ్చు, ఏమంటే నాకు చదువు సంజ లేదు, నాకు కూడా దేవుడు ఇస్తాడు. నీకు కూడా ఇస్తాడు. చదువు లేని వాళ్ళకు కూడా దేవుడు వరాలు ఇస్తాడు. చాలామంది చదువుకోలేని వాళ్ళు మందిరాల్లో మొకమాట పడతారు. ఎందుకంటే చదువు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మేము ఎందుకు పనికొస్తామండి అంటారు. కానీ ఎవ్వరు మొకమాట పడవలసిన పని లేదు. దేవుడు నీకిచ్చే తలాంతు నీకిచ్చాడు, చదువు లేకపోయినా కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మనకిచ్చే తలాంతు మనకిచ్చాడు దేవుడు అందరికీ. కానీ కొంతమందికి 5 ఇచ్చాడు, కొంతమందికి 2 ఇచ్చాడు, కొంతమందికి 1 ఇచ్చాడు ఆయన. అయితే ఏమండి, మీరు అనుకోవచ్చు, ముగ్గురే ఉన్నారంటే సంఘం అంతా ఈ 3 కేటగిరీస్లోకి వచ్చేస్తారు. మనం ఏదో కేటగిరీలోకి వస్తాం. 1 తీసుకున్న వాళ్ళు కేటగిరీలోకైనా వస్తాం, 2 తీసుకున్న వారి కేటగిరీస్లోకి అయినా వస్తాం, 5 తీసుకున్న వాళ్ళ కేటగిరీలోకైనా వచ్చేస్తాం. అర్థమైందా? ఇదండి ఉపమానం. ఇంకా చివరిలో ఒక కొసమెరుపు ఉంది, అది నేను పాయింట్స్ చెప్పినప్పుడు చెప్తాను. దీంట్లో టాలెంట్స్ అనే అంశం పైన, తలాంతులు అనే అంశం పైన నేను 3 పాయింట్స్ చెప్తానన్నాను కదా. 3 పాయింట్స్ ఏంటంటే, దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, మొదటి అంశం. రెండో పాయింట్, లెక్కలు చూసే దేవుడు. 3వ పాయింట్, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. 3 పాయింట్స్ చెప్పాను. ఈ 3 పాయింట్స్ కూడా ఈ 16 వచనాల్లో, అంటే 14వ వచనం నుంచి 30వ వచనం వరకు, ఈ 16 వచనాల్లో ఈ 3 పాయింట్స్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ టాలెంట్, తలాంతు అని రాయబడిన ఆ మాట కంటండి, పూర్వం 34 కేజీల బరువుని ఒక టాలెంట్ అనేవారంట. 34 కేజీల బరువుని పూర్వం లెక్క అంటది. అంటే ఇప్పుడు మనం లెక్క ప్రకారం కొంచెం అంటాం. మీరు ఎప్పుడైనా విన్నారా? కుంచుడు అంటారు. కొంచెం విన్నారా? విన్నారు కదా, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. కొంచెం అంటే ఎన్ని కేజీలు? 4 కేజీలు కొంచెం. వెరీ గుడ్, 4 కేజీలు. అలాగే కొంచెం అన్నట్లుగానే తలాంతు అనేది ఒక కొలత, కొలిసే ఒక సాధనం. ఆ కొలతని 34 కేజీలతో కొలుస్తారంట. 34 కేజీలు కలిపి ఒక తలాంతు. ఓకే, అర్థమైంది ఇప్పుడు?
అది పూర్వం లెక్క. అయితే ఈ 34 కేజీలు బంగారం అయితే 5 34లు 34 కేజీలు ఒక తలంతే. ఒకవేళ అది బంగారం అనుకోండి, బంగారం 34 కేజీలతో కొలిచారనుకోండి, చాలా విలువ కదండి. ఆయన ఆస్తి ఏమండి మనకిచ్చినప్పుడు ఒక బంగారం ఇచ్చినట్లుగా ఒక్కొక్కళ్ళకి, అసలు మినిమం ఇచ్చిన వాడికే 34 కేజీలు బంగారం ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34 కేజీలు బంగారం అంటే తక్కువ ఎక్కువ అండి? చాలా ఎక్కువ కదా. ఆ లెక్క అంటండి ఇప్పుడు ఎక్కువేనంట. తలాంత్ అనేది ఈ రోజుల్లోనూ ఎక్కువేనంట, ఆ రోజుల్లో కూడా ఎక్కువేనంట. ఆ తలాంతు అనేదాన్ని మనం తక్కువగా కొలవకూడదంట, తక్కువగా అంచనా వేయకూడదంట, చాలా ఎక్కువ మొత్తం అంటది. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అంత మొత్తం 34 × 5 ఎంతండి? 170 కేజీలు బంగారం ఇచ్చాడు మొదటి వ్యక్తికి. ఎంతండి? 170 కేజీల బంగారం అంటే తక్కువ ఎక్కువ? ఎక్కువే. రెండో వ్యక్తికి 2 ఇచ్చాడు అంటే ఎన్ని? 68 కేజీల బంగారం ఇచ్చాడు ఆయన. మూడో వ్యక్తికి 1 తలాంతే ఇచ్చాడు అంటే ఎన్ని? 34 కేజీల బంగారం ఇచ్చాడు. ఇచ్చేసి మీరు ఏం చేయాలనేది చెప్పలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొదటి మాట నేనేం చెప్పాను? దేవుడు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. నీకు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఈ తలాంతులతో సూచన. నీకు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ఉపమానాలకు వచ్చేటప్పటికి బైబిల్లో మత్తయి సువార్తలో మొట్టమొదటిగా రాయబడిన ఉపమానం ఏంటంటే బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు ఉపమానం. ఓకే, చివరి ఉపమానం ఏంటంటే ఇదే. ఇక దీని తర్వాత ఉపమానాలు లేవు మత్తయి సువార్తలో కానీ, ఇక యేసు ప్రభువు బోధించిన ఉపమానాల్లో చిట్ట చివరి ఉపమానం ఇదే. ఆ ఉపమానం అయిపోయిన తర్వాత ఇంకో ఉపమానాలు చెప్పలేదు ఆయన. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఆయన మొదట కట్టబడిన ఇంటి కోసం మాట్లాడాడు కదా, అది దేనికి సూచన అంటే మన ఆత్మీయ జీవితంలో కట్టబడడానికి సూచన. ఆయన చివరి ఉపమానం చెప్పేటప్పుడు దేనికోసం మాట్లాడాడు? ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ప్రతిఫలాలు ఇస్తాను అని మాట్లాడాడు. చూడండి దేవుడు ఎంత సీక్వెన్స్లో మాట్లాడుకుంటూ వెళ్ళాడో. మొదటేమో మన జీవితం ప్రారంభం గురించి మాట్లాడాడు, చివరి ఉపమానమేమో ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనకిచ్చే బహుమతుల గురించి మాట్లాడాడు ఆయన. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 22:12 ప్రకటన 22:12 ఒక్క మాట అక్కడ చూసుకుని మళ్ళీ ముందుకు వద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన. ఎలా దేన్ని బట్టిస్తాడంట? ప్రతి వానికి అందరికి ఇస్తాడంట, కొంతమందికి ఇస్తాడంట, ప్రతి వానికి అని ఉంది. ఆయన ముందిచ్చినప్పుడు అందరికి ఇచ్చాడు, తర్వాత ఇచ్చేటప్పుడు కూడా అందరికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు అందరికి ఇచ్చాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు కూడా అందరికి ఇస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆ జీతం గురించి చెప్తూ ఆయన ఉపమానాలు ముగించేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని గురించి మాట్లాడాడు ఆయన? లాస్ట్లో జీతం గురించి మాట్లాడాడు. అక్కడ ఏమన్నాడు? మళ్ళీ చదవండి 22 ప్రకటన గ్రంథం 22:12 మళ్ళీ స్టార్టింగ్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వినండి నా మాటలు వినండి. మేము బైబిల్ కాలేజీకి వెళ్ళామండి. బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మాకు బైబిల్ కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎలా ఉంటారు, బైబిల్ కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు వాళ్ళు. ఏంటి అంటే బైబిల్ కాలేజీలో చదువుకున్న పిల్లలు అంటండి, ఫస్ట్ ఇయర్ చదవగానే మాకు చాలా తెలిసిపోయింది అన్నట్టుగా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంఘాల్లో వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేసేస్తారంట.
సంఘాల్లో. వాళ్ళు కొంత నేర్చుకున్న తర్వాత, అంటే బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ అట్లా ఉంటారని కాదు, కానీ కొంతమందికి అట్లా అనిపిస్తూ ఉంటుంది మనసులో, మా పాస్టర్ గారి కంటే ఎక్కువ తెలుసు నాకు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. నేర్చుకున్న తర్వాత ఫీలింగ్ వచ్చేసి, ఒక అబ్బాయి ఇలాగే బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఇంకా పూర్తి అవలే, 1 సంవత్సరం చదువుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, పాస్టర్ గారండి నేను వాక్యం చెప్తానన్నాడట. అంతకంటే సంతోషం ఏముంది నాయన, నువ్వు బైబిల్ కాలేజీలో నేర్చుకోవడం అందుకే కదా, చెప్పడానికే కదా, ఈ వారం చెప్పు, నువ్వే చెప్పు అన్నాడంట. పాస్టర్ గారు అవకాశం ఇచ్చారంట ఈ యవనస్తుడికి. అవకాశం ఇస్తే బైబిల్ కాలేజీలో ఏం చెప్తారంటే, చెప్పే ప్రతి ప్రసంగం పేపర్ మీద కానీ పుస్తకం మీద కానీ రాసుకోవాలని చెప్తారు. ఈ బాబు ఏం చేశాడు, పేపర్ మీద ప్రసంగం అంతా రాసుకున్నాడు. ఏం ప్రసంగం రాసుకున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని హెడ్డింగ్ పెట్టి రెండో రాకడ గురించి చెప్దామని రాసుకున్నాడంట. రెండో రాకడ ప్రసంగం హెడ్డింగ్ ఏంటి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. అది అంశం, ఆయన అంశం. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలనుకున్నాడంటే, యేసు ప్రభువు రెండో రాకడలో వచ్చినప్పుడు ఏమేమి సంఘటనలు జరుగుతాయి, ఎవరెవరికి ఎలా శిక్ష విధిస్తారు, ఎవరెవరిని ఎలా ప్రేమిస్తారు, ఎవరెవరికి ఎలా గిఫ్ట్లు ఇస్తారని చెప్దామనుకున్నాడు. పాపం అంతా రాసుకున్నాడు పేపర్ మీద. రాసుకున్న తర్వాత వెళ్ళాడు, ఆ పేపర్ తీసుకుని పైన పెట్టుకున్నాడు. పైన పెట్టుకుని మరి దాని మీద ఏం బరువు పెట్టలేదు అనుకుంటా పేపర్ మీద. ఆ పైన పెట్టుకున్న తర్వాత అది వాక్యం చదివించాడు. చదివించి అన్నాడంట, అమ్మా ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుంటా అన్నాడు. కళ్ళు మూసుకున్న తర్వాత అందరూ కళ్ళు మూసుకున్నారు. ఈ లోపల సంఘ పెద్ద ఒక పెద్ద, మా సంఘంలో నుంచి ఒక యవనస్తుడు బైబిల్ ట్రైనింగ్ అయ్యి వెళ్ళి వచ్చాడు. ఆయన వాక్యం చెప్తుంటే పైన ఫ్యాన్ వేయలేదు. ఆయన ఎంత బాగా వాక్యం చెప్తాడో మనం అందరం వినాలని చెప్పి ఆయన ఈయన్ని ప్రేమించి, ఈ యవనస్తుని ప్రేమించి ఈ ప్రార్థనలో ఫ్యాన్ వేశారు. ఫ్యాన్ వేస్తే ఈ పేపర్ కాస్త ఎగిరిపోయింది. ఈ ఎగిరిపోయిన విషయం ఈయనకి తెలీదు. ఈయన కళ్ళు మూసుకునే ఉన్నాడు వాక్యం చెప్పి. ఆయన ఫ్యాన్ వేసేసాడు. అయితే ఈ పేపర్ ఎగిరిపోయింది. ఈ ఊర్లో ముందు లైన్లో ఎవరు కూర్చుంటారంటే వృద్ధులు కూర్చుంటారు. ముసలోళ్ళు, బాగా పండు ముసలోళ్ళు, వాళ్ళు బాగా సంతోషంగా వచ్చేసి ముందు కూర్చుంటారు. ఆ పేపర్ కింద పడేసరికి ఆ ముసలామె, ఒక ఆమె, ఈ ప్రార్థనలో వచ్చి నా చేతిలో పడ్డది ఇదేదో అంది, దేవుని దగ్గర నుంచి ఏదైనా వచ్చిందేమో అని ఆమె దాచేసుకుందంట ఆ పేపర్. అర్థమైందండి? ఆమె పేపర్ దాచేసుకుంటే ఇక ఈయన కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇక్కడ పేపర్ లేదు. ఈయన మొత్తం ఏది చెప్పాలనుకున్నాడో మొత్తం అంతా పేపర్ మీద రాసిస్తాడు, కానీ మైండ్లో ఏమీ లేదు. ఈయన ఇంకా అనుకున్నాడంట, ఇప్పుడు నేను ఏం చెప్పాలి. పేపరు అటు ఇటు చూసాడు, ఎక్కడ పేపర్ కనపడతలే. సరే ఎగిరిపోయి ఉంటుందని అనుమానం వచ్చింది, కానీ మొత్తం చూస్తే ఈ పేపర్ ఎక్కడ కనపడకపోతే ఇంకా ఈయన ఏం చెప్పాలో అర్థం కాక, కొత్తగా అప్పుడప్పుడే నేర్చుకున్నాడు కదా, ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే అంశం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాడంట. ఇంకా రెండో మాట చెప్పడానికి ఇక్కడ పేపర్ కనపడతలే, రెండో మాట నోట్లోంచి రావట్లే. మళ్ళీ అదే మాట చెప్పాడంట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఇక ఈయన ఫస్ట్ టైం నిలబడ్డాడేమో. ఫస్ట్ టైం నిలబడ్డ వాళ్ళకి కొంచెం దడొస్తుంది, తెలుసు కదా మీకు. ఈ ప్రజలను చూసేటప్పటికి వణుకొచ్చేస్తారు, చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి గజగజగా. ఈ వణుకుతున్నాయి చేతులు, వణుకుతుంటే ఈ వణుకు అందరికి కనపడకూడదని చెప్పి ఈయన ఈ యొక్క పోడియంని, ఈ పుల్పీట్ని గట్టిగా పట్టుకున్నాడంట. ఈ చేతులు వణకడం ఎవరు చూడకూడదండి. గట్టిగా పట్టుకుంటే ఈ పుల్పీట్ ఏమో 4 కాళ్ళు ఉంటాయి కదా పుల్పీట్కి, ఒక కాలు ఇరిగిపోయిందంట. ఈ పాస్టర్ గారు ఏదో ఆ కాలుకి ఇటుకో ఏదో పెట్టి దాన్ని అలా రన్ చేస్తున్నాడు పోడియంని. ఏమండి, రన్ చేస్తుంటే ఇక ఈయన ఇలా గట్టిగా పట్టుకుని మళ్ళీ ఏం చెప్పాలో తెలియక, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అని చెప్పి దీన్ని ఇలాగెలా ఊపేస్తున్నాడు పోడియంని. ఊపుతుంటే ఈ పోడియం కాస్త ఆ రాయి, ఇటుక రాయి పక్కకి వెళ్ళిపోయి పడిపోయింది. ఎవరి మీద పడిపోయిందో తెలుసా? ఏ ముసలమ్మ అయితే పేపర్ దాచేసుకుందో
ఆ ముసలం మీద పడిపోయి ఈ పాము వెళ్ళిపోయి పడిపోతే ఆ ముసలమ్మ అంటుందంట, అయ్యా 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 తప్పు నీది కాదయ్యా, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని 3 సార్లు చెప్పావు నువ్వు, నేను తప్పుకోకపోవడం నా తప్పు, నువ్వు చెప్పడానికి నువ్వు చెప్పావు కదా, కానీ నేను జాగ్రత్త పడలేదు, నువ్వు నిజంగానే వచ్చి నా మీద పడ్డావు అని చెప్పి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పినా సరి చేసుకోకపోవడం నా తప్పు, నీదేం తప్పు కాదని చెప్పి అతన్ని ధైర్యపరిచిందంట. అంటే సంఘమంతా ఈ యవనస్తుడిని ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ధైర్యపరచడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యవనస్తుడు మాత్రం పూర్తిగా ప్రసంగం నేర్చుకోకపోవడం వల్ల ఏమండి అట్లా ఇబ్బందుల్లో పడ్డాడు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మొదటిగా మీరు నా మాటల వైపు మీ మనసు కేంద్రీకరిస్తారని చెప్పాను. రెండోదిగా దీంట్లో నుంచే ఒక ఆత్మీయమైన విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పింది ఆ యవనస్తుడా యేసుప్రభువా? యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు త్వరగా వచ్చున్నాను అని చెప్తున్నారు. కారణం ఏంటంటే, నేను వచ్చానంటే అందరి లెక్కలు తేల్చేస్తానని చెప్తున్నాడు. అందరి లెక్కలు ఏం చేస్తాడు ఆయన? తేల్చేస్తాడు. అందరికి ఇచ్చాడు కదా, టాలెంట్స్ ఇచ్చాడు కదా, ఏ ఒక్కరిని విడిచిపెట్టలే. నేను చెప్పాలంటే టాలెంట్స్ అందరికీ అంటే సంఘస్థులకి మాత్రమే, అంటే సంఘస్థులకంటే బాప్తిస్మం పొందిన బిడ్డలకే. బాప్తిస్మం పొందిన బిడ్డలకి అంటే నా మాట జిమ్స్ వరకు. జిమ్స్ చిన్నపిల్లోడు అనుకుందాం, మనందరిలో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు జిమ్స్ చిన్నోడు అనుకుందాం. జిమ్స్ వరకు కూడా ఆయన అందరికీ తలాంతులు ఇచ్చి ఉన్నాడు, ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. ఈ తలాంతులు మనం ఎలా వాడుతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. మొదటి పాయింట్ ఏంటి చెప్పాలందరూ? ఏంటి మొదటి పాయింట్? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఆయన. మన దేవుడు ఇచ్చే దేవుడు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. అయితే 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడు చెప్పండి? వెరీ గుడ్, రెట్టింపు చేశాడు. అంటే ఇప్పుడు సంఘంలో తలాంతులు ఏంటి చెప్పనా? ఈ లోకపరంగా తలాంతులు అంటేనేమో 35 కేజీల వెయిట్ అని చెప్పాను ఒక్కొక్క తలాంతు. అయితే సంఘపరంగా తలాంతులు అంటే ఏంటో తెలుసా? దేవుడు కొంతమందికి పాటలు పాడే తలాంతు ఇస్తాడు, గ్రేసీ సహోదరులాగా. అంటే దేవుడు ఒక మంచి వాయిస్ ఇస్తాడు. ఏమండి నేను చెప్పనా, వాయిస్ అనేది దేవుడు ఇవ్వాలి. మనము వాయిస్ లేకుండా ఎంత పాడడానికి ప్రయత్నం చేసినా మనం పాడలేము. ఒకవేళ పాడతాం కానీ వినసొంపుగా ఉండదు, దేవుడు ఇవ్వకపోతే, వాయిస్ ఇవ్వకపోతే. వినేవాళ్ళకి అసహ్యం అనిపిస్తుంది వాయిస్ లేని వాళ్ళు పాడితే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు వాయిస్ ఇచ్చినప్పుడు, ఆ తలాంత్ ఇచ్చినప్పుడు, ఆ తలాంత్ని గ్రేసీ సహోదరి దేవుని మందిరంలో వాడినట్టుగా దేవుని మందిరంలో వాడరు, లోకములో వాడతారు. ఎక్కడ వాడతారు? ఈ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి దేవుని సంఘములో తలాంతులు వాడాడు. దేవుని సంఘంలో తలాంతులు వాడి మరి 5 సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? కొంతమందికి దేవుడు తలాంతులంటే డబ్బే ఇస్తాడు. కొంతమందికి డబ్బుని దేవుడు ఇస్తే వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? లోకములో వాడతారు. ఇప్పుడు 1 తలాంతు తీసుకున్న వ్యక్తికిని ఈ 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్న వ్యక్తులకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? 1 తలాంతు తీసుకున్న వ్యక్తి భూమిలో కప్పెట్టాడు అని ఉంది అక్కడ. ఎక్కడ కప్పెట్టాడు? భూమిలో పాతి పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిజంగా పాతి పెట్టడం కాదది, లోకములో వాడుతున్నాడు, భూలోకములో వాడుతున్నాడు ఆ తలాంతు. ఎక్కడ వాడుతున్నాడు చెప్పండి? భూలోకంలో. ఆ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఎక్కడ వాడుతున్నాడు చెప్పాలందరూ? సంఘములో వాడుతున్నాడు, దేవుని మహిమార్థమే వాడుతున్నాడు.
2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా సంఘములోనే వాడుతున్నాడు, దేవుని మహిమార్థమే వాడుతున్నాడు. అదనమాట అండి దాని అర్థం. అయితే నీకు దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చింది నువ్వు ఎక్కడ వాడుతున్నావు ఒకసారి ఆలోచన. కొంతమందికి పాటలు పాడే తలాంతు ఇస్తాడని చెప్పాను, కొంతమందికి ధనం ఇస్తాడని చెప్పాను, కొంతమందికి దాన ధర్మాలు చేసే టాలెంట్ ఇస్తాడు. ఎస్, వీడియో కెమెరా ఆపరేట్ చేసే తలాంతు, ల్యాప్టాప్ దేవుని మహిమ కొరకు ఆపరేట్ చేసే తలాంతు, ఇవన్నీ టాలెంట్సే. ఇప్పుడు రాజా ప్రమోద్కి దేవుడు ల్యాప్టాప్ బాగా నేర్పించాడు. దీని మీద ఈ యొక్క ఈ వీడియో కెమెరా పైన జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఆ బిడ్డ లోకంలో వాడచ్చు, దేవుని మందిరంలో వాడచ్చు. మీకు అర్థమైందన్నమాట? ఎక్కడెక్కడ వాడచ్చు? లోకంలో వాడి డబ్బు సంపాదించుకోవచ్చు, దేవుని మందిరంలో వాడి దేవుని మహిమపరచవచ్చు. ఇప్పుడు రాజా ప్రమోద్ ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో వాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ టాలెంట్స్ అండి, ఇవన్నీ టాలెంట్స్. నీ టాలెంట్ ఎక్కడ వాడుతున్నావు అనేది ప్రశ్న. లోకంలో వాడితే సోమరివైన చెడ్డ దోసుడు అనపడతాం. 1 తలాంతు తీసుకున్నాడు, భూమిలో పాతి పెట్టాడంటే అర్థం ఏంటంటే లోకంలో వాడాడు అతను. నీకు ఏ టాలెంట్ ఉందో ఒకసారి గుర్తు చేసుకో. అసలు నీకు ఏ టాలెంట్ లేదా అనుకుంటున్నావా? రక్షించబడిన తర్వాత నీకు ఏ టాలెంట్ లేదంటే అబద్ధం. రక్షించబడిన వారికి దేవుడు ఏదో టాలెంట్ ఇచ్చి ఉంచుతాడు. అర్థమైందండి? రజనీ పిన్ని గారి గురించి ఒక సాక్ష్యం. నేను పాస్టర్ గారు మాట్లాడుకున్నప్పుడు ఒకసారి నేను పాస్టర్ గారితో చెప్పాను, రజనీ పిన్ని గారికి ఏ టాలెంట్ ఇచ్చాడంటే దేవుడు, ఆమె అనేక మందిని దేవుని మందిరానికి నడిపించే టాలెంట్ దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాస్తవమైన మాట. నేను ఎవరినో మోసం చేయడానికి, ఎవరినో మెప్పించడానికి చెప్పను. ఈ టాలెంట్, దేవుడు మనకి టాలెంట్ ఇచ్చినప్పుడు ఆ టాలెంట్ మనం ఎక్కడ వాడుతున్నాం? ఇప్పుడు అరుణ్ ఉన్నాడు, అరుణ్కు దేవుడు ఏం టాలెంట్ ఇచ్చాడు? సండే స్కూల్ పిల్లల్ని నడిపించే టాలెంట్ ఇచ్చాడు. నువ్వు ఎక్కడ వాడుతున్నావు? కొంతమందికి సండే స్కూల్ పిల్లల్ని నడిపించే టాలెంట్ ఉంటుంది. ఈ టాలెంట్ సంఘంలో వాడకుండా ట్యూషన్ చెప్పుకుంటారు, డబ్బులు సంపాదించుకోవడానికి. లోకంలో వాడతారు. అర్థమైందండి? ఇక్కడున్న మనందరికీ, అంటే నేను కొంతమంది పేర్లే ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ వాళ్ళు బాగా పరిచయం, వాళ్ళ గురించి చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. అంటే వాళ్ళందరూ ఆయా పరిచయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు నేను మెన్షన్ చేస్తున్నాను. కానీ ఇట్లా చెప్పుకుంటూ వెళితే ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులు ఇచ్చి ఉన్నాడు. అర్థమైందండి? అందరికీ తలాంతులు ఇస్తే మనం ఎలా వాడుతున్నాం ఒకసారి ప్రశ్నించుకోండి తల్లి. నీకు ఇచ్చిన తలాంతు నువ్వు ఎక్కడ వాడుతున్నావు? అసలు నీకు ఏ తలాంతు లేదని అనుకుంటున్నావా? నువ్వు మోసపోతున్నావు. సాతానుడు నీ చెవిలో తప్పుగా మాట్లాడుతున్నాడు. సాతాను యొక్క మాటకు నువ్వు లోబడద్దు. ఓకే, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు ఈ లోకపరంగా. ఆశీర్వాదాలు నువ్వు ఎందుకు వాడుతున్నావు ఒకసారి ప్రశ్నించుకో. రెండోదిగా ఆయన లెక్క అడుగుతాడు. అర్థమైందండి? ఏం చేస్తాడు ఆయన? లెక్కలు చూస్తాడు. ఆయన మన లెక్కల మాస్టర్ కూడా. అర్థమైందండి? ఒక్కొక్కసారి లెక్కల మాస్టర్నైనా మోసం చేయొచ్చేమో కానీ ఈ లెక్కల మాస్టర్, పరలోకపు లెక్కల మాస్టర్ని మనం ఏమాత్రం మోసం చేయలేం. అర్థమైందండి? చెప్తున్నాను వినండి. ఈ లెక్కల మాస్టర్ వచ్చాడంట. వచ్చి తలాంతులు ఇచ్చిన వాళ్ళందరినీ ఆయన దగ్గరికి పిలిచాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు అన్నాడు, అయ్యా మీరు ఇచ్చిన 5 తలాంతులతో మరి 5 తలాంతులు సంపాదించాను అంటే అతను ఏమన్నాడు? ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎస్, నీకు ఇచ్చిన తలాంతులు దేవుని మందిరంలో వాడి వాటిని రెట్టింపు చేసుకుంటే నీవు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుంటావు. హల్లెలూయా అంటూ ఆయన ఏమన్నాడు? 23వ వచనం చదువుతారా? 23 లేకపోతే 5 తలాంతుల గురించి చెప్తున్నాను కాబట్టి 21వ వచనం చదవండి. 21.
అతడు అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. అమ్మా, యేసు ప్రభు వారు ఈ టాలెంట్స్ ఇచ్చినప్పుడు నేను ఈ లెక్కలు చెప్పి, ఏమండి, ఒకటిచ్చిన వాడికే 34 కేజీల బంగారం అని చెప్పాను కదా, అది చాలా ఎక్కువ. కానీ దేవుని దృష్టిలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? కొంచెంలో నమ్మకం ఉన్నావు అన్నాడు. కొంచెం ఆయనకి, నీకు ఇచ్చింది కొంచెమే ఆయన దృష్టిలో. ఎందుకంటే ఇంకా చాలా ఇవ్వాలని పరలోకాన్ని సిద్ధం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అసలైంది. దాన్ని ఇవ్వడానికే ముందు నిన్ను పరీక్షించడానికి, నిన్ను టెస్ట్ చేయడానికి కొంచెం ఇచ్చాడు ఆయన. ఈ కొంచెములో నీవు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకమైన వాటి మీద అంటే ఏంటవి? అనేకమైన పట్టణాల మీద నిన్ను అధికారిగా నియమిస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకమైన వాటి మీద అంటే అది ఒక సంఘములో ఎదుగుతున్న నీవు కొంచెమే ఇచ్చాడు. దీంట్లో నమ్మకం ఉంటే అనేకమైన పట్టణాలను ఏలే స్థితి దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు నేను ఇందాక టాలెంట్స్ కలిగిన వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఒక్కొక్కళ్ళ పేరు. అమ్మా, మీరు పేర్లు చెప్పినప్పుడు మీరు సంతోషపడి ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్పనా, మీకు ఇచ్చిన టాలెంట్ విషయంలో దేవుని మందిరంలో వాడడానికి చూడండి. ఈ కొంచెంలో నమ్మకంగా ఉండడానికి చూడండి. సరే, ఇప్పుడు 5 ఇచ్చిన వాడు గ్రేట్ అనుకోవచ్చు మీరు. కానీ 2 ఇచ్చిన వాడు వచ్చాడు, 2 తీసుకున్నవాడు వచ్చిన తర్వాత అతను కూడా ఏమంటాడంటే, మీరు ఇచ్చిన 2టికి మళ్ళా ఇంకా 2 తలాంతులు సంపాదించాను అన్నాడు. మళ్ళీ ఆయనతో ఏమంటారు యేసుప్రభు చూడండి, సేమ్ వాడు, ఏమి మార్చలే. అంటే 2 తీసుకున్నవాడు డబుల్ చేసిన, 5 తీసుకున్నవాడు డబుల్ చేసిన దేవునికి అదే రకమైన గౌరవం. నాకు 5 ఇచ్చాడని గర్వపడేది లేదు, 2 ఇచ్చాడని బాధపడేది లేదు. 2 ఇచ్చినా కూడా ఆ 2టిని మనం రెట్టింపు చేస్తే దేవుడు 5 తీసుకున్న వ్యక్తిని గౌరవించినట్టుగానే 2 తీసుకున్న వ్యక్తిని కూడా గౌరవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. లెక్కలు చూసినప్పుడు 5 ఇచ్చినవాడు, 5 తీసుకున్నవాడు మళ్ళీ 5 ఇచ్చాడు, 5కి 5 10 ఇచ్చాడు. 2 తీసుకున్నవాడు 2కి 2 4 ఇచ్చాడు. ఆయన కూడా ఇది అంటాడు, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద సేమ్ అనేకమైన వాటి మీద. 2 తీసుకున్నవాడు కూడా అనేకమైన వాటి మీదే అధికారం, 5 తీసుకున్నవాడు కూడా అనేకమైన వాటి మీద అధికారం. ఏమీ తేడా లేదు. అయితే 1 తీసుకున్నవాడు వచ్చాడు, అతను ఏమంటాడండి, అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును. అండి, తలాంతి ఇచ్చినందుకు ఆయన మీద నిందలేస్తున్నాడు ఇతను. అసలు నిందలేయాలనే మనసు ఎందుకు వచ్చిందో తెలిసి ఇతను తలాంతు తీసుకున్న తర్వాత జీవితం అంతా లోకంతోనే గడిపాడు. ఎక్కడ గడిపాడు చెప్పండి? లోకంలో గడిపాడు. కాబట్టి దేవుడు అంటే అసహ్యతగా మాట్లాడుతున్నాడు, దేవుడు అంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నాడు, దేవుని మీద నిందలేస్తున్నాడు. లోకంలో జీవించిన వాడికి దేవుడు ఎలా నచ్చుతాడు? సంఘంలో జీవిస్తే కదా దేవుని యొక్క గుణగణాలు నీకు అర్థమవుతాయి. లోకంలో నువ్వు బలపడుతున్నావు. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు నీకు టాలెంట్స్ ఇచ్చినప్పుడు లోకములో నువ్వు సంపాదించుకోవడానికి చూస్తే, కొంతమంది రక్షించబడిన తర్వాత, చెప్తున్నాను వినండి, రక్షించబడిన తర్వాత ఈవెన్ సేవ చేసేటప్పుడు కూడా, సేవకులలో కూడా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసండి, ఈ మధ్యకాలంలో వ్యాపారాలు పెడుతున్నారు. సేవ చేసేవాళ్ళు సైడ్ బిజినెస్లు పెడుతున్నారండి. ఏమన్నంటే పౌలు డేరాలు కుట్టుకుని బ్రతకలేదా అంటున్నారు. అసలు నీ పిలిపేంటి? అంటే నేను సేవకుల్ని కించపరచడానికి కాదు నేను చెప్పేది. నీవు పరిపూర్ణంగా సేవకి పిలువబడినప్పుడు డేరాలు ఎందుకు కొడుతున్నావు? అర్థమైందండి? నువ్వు పరిపూర్ణమైన సేవకి పిలువబడినప్పుడు డేరాలు కుట్టే పని లేదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే
సేవ చేసే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందని నేను సేవకుల గురించి చెప్తాను. కానీ విశ్వాసులకి ఇది సూట్ కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని సేవలోనూ వాడబడాలి, లోకములో జాబులు కూడా చేసుకోవాలి. అర్థమైందా? జాబ్ లేకుండా దేవుని వాక్యం కూడా చెప్పేది అదే. నువ్వు సంపాదించుకో, నువ్వు కష్టపడు, భోజనం చేయి. కష్టపడకుండా భోజనం చేయొద్దు, విశ్వాసకి చెప్పే మాట అది. నువ్వు సంపాదించు, అడ్డగోలుగా కాదు, న్యాయంగా సంపాదించుకో, దేవుడిని ఆరాధన చేసుకో, నీకు ఇచ్చిన తలాంతులు దేవుని సేవలో వాడు. అది విశ్వాసులకు దేవుని చెప్పిన మాట. అయితే చెప్తున్నాను, ఒక వ్యక్తి ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి అతను ఏం చేశాడంటే భూమిలో పాతి పెట్టాడు. అంటే లోకంలోనే జీవించాడు. భూలోకం అనుకున్నాడు పాపం. అనుకుని ఆయన ఏం చేశాడంటే చిట్ట చివరిగా దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణే నిందిస్తున్నాడు. నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకునేవాడువు, కఠినుడు అని. దేవుడు అలాంటి ఆయనండి, విత్తని చోట కోసుకునే ఆయన. అలా అర్థమయ్యాడంటే అర్థం ఏంటంటే ఇతనికి లోకంలో ఎదిగాడు కాబట్టి లోకస్తులు మాటలు అబ్బిని బాగా. ఇప్పుడు యేసు ప్రభు వారిని లోకస్తులు బాగా నిందిస్తున్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో. అవే అబ్బుతాయి, నువ్వు లోకంలో తిరుగుతాయి. సంఘంలో తిరిగితే సంఘం మాటలు అబ్బుతాయి. మీకు అర్థమైందండి? ఉట్టు పుణ్యానికి నిందిస్తున్నారు చాలామంది యేసు ప్రభు వారిని. ఒక చిన్న పిల్లోడు ఒక వీడియో పెట్టాడండి, చిన్న షార్ట్ పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా? మీరు అంటే అతను ఒక చిన్న మాట పలికాడండి. ఏమన్నంటే, మీరు రక్షించబడడానికి యేసు ప్రభు వారి దగ్గరికి రాకపోతే మరణాలకు ఎదురెళ్తున్నారని అర్థం చేసుకోండి అన్నాడు. చిన్న మాట పలికాడు అంతే, చిన్న షార్ట్. మీ మరణానికి మీరే ఎదురెళ్ళిపోతున్నారు అంటున్నాడు. అవునండి, మనము చాలామంది యేసు ప్రభు వారిని కించపరుస్తున్నారు, యేసు ప్రభు వారిని అవమానపరుస్తున్నారు, యేసు ప్రభు వారిని అనవసరంగా నిందిస్తున్నారు. ఆయనలో ఉన్న గొప్పతనం వాళ్ళు గుర్తెరగకుండా వాళ్ళు చేసే ఈ చిన్న పొరపాటు లోకంలో తిరిగే వాళ్ళకి అబ్బుతుంది. అనుమానం స్టార్ట్ అవుతుంది లోకంలో తిరిగే క్రైస్తవుడు కూడా. ఆ మాటలు విన్నప్పుడు అవును కదా, వీళ్ళు చెప్పేది కరెక్ట్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నావు. సరే, ఇప్పుడు ఒకటి తీసుకున్నవాడు ఇలా యేసుప్రభుని నిందించాడు కదా, ఈ లోకస్తుల మాటలన్నీ విని 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 యేసుప్రభుని నిందించాడు కదా. చదవండి, కంటిన్యూషన్. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాడు. ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడని నువ్వు ఎరుగుతావా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులు అంటే ఎవరో తెలుసండి? పాస్టర్స్. మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఇదేంటిది ఇక్కడ సాహుకారులు అన్నాడు ఈయన, వ్యాపారం పదంలో చెప్తున్నాడు కదా అని. ఇదంతా కూడా అలిగోరికల్గా చెప్పిన మాటలు ఇవన్నీ. సాహుకారులు అంటే మీరు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ పైన ఇంకొక ఉపమానం ఉంది, 10 మంది కన్యకుల ఉపమానం. ఈ పైన 10 మంది కన్యకుల ఉపమానంలో నూనె అయిపోయిన 5 కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు. వాళ్ళు కొనడానికి వెళ్ళారు, చూసారు? నూనె కొనడానికి ఎవరి దగ్గరికి వెళ్ళారు? సాహుకారులు. ఆ సాహుకారులు అంటే ఎవరు? సేవకులు, పాస్టర్స్. అక్కడ కూడా పాస్టర్సే, ఇక్కడ కూడా పాస్టర్సే. అంటే ఈ తలాంతు ఒకవేళ నీవు వాడడానికి నీకు ఇష్టం లేదు, పాస్టర్ గారికి ఇవ్వపోయావయ్యా అంటున్నారు యేసుప్రభు. అర్థమైందండి? అంతేగాని పాస్టర్ గారికి అంటే నిజంగా సాహుకారికి కాదు. కండిషన్ చదివేద్దాం. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందును కదా అని చెప్పి. వడ్డీ అంటే అర్థం ఏంటంటే, పాస్టర్ గారికి నువ్వు అది కానీ ఇచ్చుంటే పాస్టర్ గారు దాంతో ఆయన ఏం చేసేవాడు? సేవ చేసేవాడు. ఆ సేవలో వచ్చిన లాభం అంతా నేను తీసుకునేవాడిని కదా, అది వడ్డీ అంటే. అంతేగాని నిజంగా వడ్డీ కాదు. తర్వాత ఆ తలాంతును వాని ఎదుట తీసివేసి 10 తలాంతులు గలవానికి ఈయుడి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. ఇక్కడ ఈ మాట కలిగిన అనే మాటని నేను వివరించాలనుకుంటున్నా చిన్నగా, అంటే పెద్దగా కాదు.
కలిగిన అంటే ఏంటి తెలుసా? కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అంటే ఏం కలిగిన? మనకేం అర్థమవుతుంది తెలుసా? తలాంతులు కలిగిన అని అర్థమవుతుంది. కాదు. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తీసివేయబడిన ఉంది కదా. అది చదివినప్పుడు ఆ పాయింట్ మనం తలాంతులు కలిగిన వాడికి ఇంకా ఎక్కువ తలాంతులు ఇస్తారేమో, తలాంతులు లేని వాడికి ఉన్నది కూడా తీసేసుకుంటారేమో అని అర్థమవుతుంది. కానీ కాదు, అది కాదు. కలిగిన ప్రతి వానికి అంటే ఏంటో తెలుసా? భక్తి కలిగిన ప్రతి వానికి, పరిశుద్ధత కలిగిన ప్రతి వానికి, వరములు కలిగిన ప్రతి వానికి, తలాంతులు దేవుని సన్నిధిలో వాడాలనే మనసు కలిగిన ప్రతి వానికి ఇంకా ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేని వానికంటే అర్థం ఏంటో తెలుసా? భక్తి లేని వాడి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసేసుకుంటాడు ఆయన. పరిశుద్ధత లేని వాడి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసేసుకుంటాడు. అంతే కదా, దాని అర్థం అదండి. అయితే ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తలాంతులు నీకు ఇంకా ఇంకా రావాలంటే నీలో భక్తి కలిగి ఉండాలి, నీలో పరిశుద్ధత కలిగి ఉండాలి, వరములు కలిగి ఉండాలి, ఈ తలాంతులు వాడాలనే మనసు కలిగి ఉండాలి. కలిగి ఉంటే నీకు ఇంకా ఇస్తాడు ఆయన, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. సరే, లెక్కలు చూసేసాడు ఆయన. చివరిగా లెక్కలు తేల్చిన తర్వాత ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా అండి? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, 3వ పాయింట్, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు తెలుసా? ఈ భూలోకములో ఇచ్చిన కొన్ని తలాంతులతో వాటిని అభివృద్ధి పరిచిన వారికి పరలోకములో అనేక పట్టణాల మీద ఏం చేస్తాడు ఆయన? అధికారం ఇస్తానంటున్నాడు. మొదటి మాట. రెండవదిగా, భూలోకంలో వాడిన వానికేమో వెలుపటి చీకట్లో పడేస్తానంటున్నాడు. ఎక్కడ పడేస్తాడంట? కొంతమందికి దేవుడు బాగా పాటలు పాడే తలాంతు ఇస్తాడు. మందిరానికి వచ్చినప్పుడు దేవుని పాటలు పాడతారు, బయటికి వెళ్ళి సినిమా పాటలు పాడతారు. అంటే దేవునికి వాడుతున్నారు, దెయ్యానికి వాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి తలాంతులు తీసేసుకుంటారు. ఎందుకు? భక్తి లేదు కదా. భక్తి ఉంటే పాడతారు, ఆ పాట పాడరు. తీసేసుకుని లేని వాని దగ్గర నుంచి తీసివేయబడుతుంది. అంటే భక్తి లేని వాని దగ్గర నుంచి తీసివేయబడుతుంది. తీసేసుకుని ఈ లోకంలో వాడిన వాళ్ళని వెలుపటి చీకట్లో పడేస్తాడు. వెలుపటి చీకటి అంటే నరకంలో కొన్ని భాగాలు ఉంటాయండి. నరకమంతా ఒకటి అనుకుంటారు చాలామంది. నరకమంతా ఒకటి కాదు. నరకంలో కొన్ని భాగాలు ఏంటంటే అగ్ని గంధకాలతో మండు గుండం, అదొక భాగం. అది ఎవరికంటే అస్సలు దేవుణ్ణి ఎరగని వాళ్ళకి. వెలుపటి చీకటి అంటే అర్థం ఏంటంటే అగ్ని గంధకాలతో మండే గుండం లోపలికి వెళ్ళకంటే ముందు చీకటి భాగం ఒకటి ఉంటుంది. అది కూడా నరకమే. దాంట్లో అగ్ని గంధకాలు ఉండవు, అగ్నితో మండిపోరు, కాలిపోరు. అర్థమైందా? వెలుపటి చీకటి. ఆ వెలుపటి చీకటిలో పడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే దివారాత్రులు పండ్లు కొరుక్కుంటా. అంటే పండ్లు అంటే ఏంటి? మన పళ్ళు, టీత్, పళ్ళు కొరుక్కుంటా అక్కడ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారు తెలుసా? దేవుడు నాకు తలాంతి ఇచ్చాడు కానీ సరిగ్గా వాడలేనందుకు నాకు ఈ పనిష్మెంట్ వచ్చింది. నరకంలో ఒక భాగంలో పడ్డాను నేను. దేవుడు ఎందుకు ఆ నరకంలో వెలుపటి చీకటి అనే పార్ట్ని పెట్టాడో తెలుసా? నువ్వు కొంత దేవుని దగ్గరికి వచ్చావు కదా, కొంత రక్షించబడ్డావు కదా, కొంత తలాంతులు పొందుకున్నావు కదా, కొంత 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 దేవుని మందిరంలో గడిపావు కదా, దానికోసం నిన్ను కన్సిడర్ చేసి నీ కోసం ఆలోచించి ఆ వెలుపటి చీకటి పెట్టాడు. నీ కోసం ఆలోచించకపోతే మొత్తం అంతా నరకమంతా అగ్నిగుండంలో వాయితే అస్సలు తెలియనోడు అక్కడే పడతాడు, కొంత తెలుసుకున్న నీవు కూడా అక్కడే పడతావు. నీకోసం దేవుడు ఏం చేశాడంటే వెలుపటి చీకటి అనే ఒక ఏర్పాటు చేశాడు. ఇది నరకంలో ఒక భాగం. ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు, టైం లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, తలాంతులు పొందుకున్న వాళ్ళకి భక్తి ఉండాలండి. దేవుని మందిరంలో వాడాలనే మనసు ఉండాలండి. నీకు దేవుడు ఏమిచ్చినా కూడా, ఏమిచ్చినా దేవుని మందిరంలో వాడాలనే మైండ్ నీకు ఉండాలి. అలాంటి మనసు కలిగి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.